Namaste Mitralara. Welcome to Disha Trainings. I'm so happy. మిత్రులారా, మనకు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్లో అని తెలుసు. కానీ ఇలాంటి స్కామర్స్ కూడా ఉంటారా అని చెప్పి నన్ను మాత్రం ఒక్క రేంజ్లో ఆడుకున్నాడు ఒక అబ్బాయి. చూపిస్తాను చూడండి. రియా శర్మ అనే ఒక స్కామర్, పేరు రియా శర్మ ఉంది. ఒక్క నిమిషం వీడి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చూపిస్తా. లెట్ మీ షో. వీడి ఈ మొబైల్ నెంబర్ ఇది 8696488611. అయితే వీడు ఏం చేశాడంటే, మన కోర్స్ యాడ్ చూసి ఏం చేశాడంటే, వీడు మనకు ఒక మెసేజ్ పెట్టాడు. యాడ్ని క్లిక్ చేయగానే మనం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మన కోర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇలా పంపించాను. పంపించిన తర్వాత వాడు ఏం చూశాడు, ఇక్కడ ఫీజు 14,999 అని చూశాడు. ఓకే, బాగుంది కదా. చూసిన తర్వాత 14,999. ఓకే సార్, పేమెంట్ మెథడ్ సార్ అన్నాడు. పేమెంట్ మెథడ్ అనగానే నేనేం చేశాను, మన ఫోన్పే నెంబర్ ఇచ్చాం, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చాము, అతనికి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఏంటంటే ఇది రికార్డెడ్ కోర్సు, మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యూ కెన్ అటెండ్ ఆన్లైన్ జూమ్ క్లారిఫికేషన్ క్లాసెస్ ఆన్ ఫ్రైడే అండ్ సండే అంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ మన గల్ఫ్లో ఉన్న స్టూడెంట్స్ కోసం ఒక 1 అవర్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో మీరు పాల్గొనొచ్చు అని చెబుతూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ, ఇంకేదైనా డౌట్లు ఉన్నా నన్ను అడగొచ్చురా అని చెప్పాను. ఓకే, మనవాడు ఏం చేశాడంటే, సడన్గా మనకు ఈ మెసేజ్ వచ్చింది. ఏంటి, దిశ కంప్యూటర్స్ వనిత పెయిడ్ ఎంత 24,999 పే చేశాను అని చెప్పి మెసేజ్. ఓకే, ఇంకా తర్వాత ఏంటి, మనకు వీడు డబ్బులు పంపాడు కదా. డబ్బులు పంపాడు అని చెప్తూ ఏం చేశాడు, నిజానికి నేను 14,999 పంపాలండి, నేను ఎక్స్ట్రా పంపాను బై మిస్టేక్. హలో సార్, సారీ సార్, బై మిస్టేక్, ప్లీజ్ రిటర్న్ మై ఎక్స్ట్రా మనీ అంటున్నాడు. ఎంత, నేను 10,000 లెక్క కట్టాను, నాకు ఆ 10,000 రిటర్న్ చేయండి, ప్లీజ్ రిటర్న్ అని చెప్పి కాల్ చేస్తున్నాడు, ఫోన్ చేసి ఏడవడం మొదలెట్టాడు. అరే ఏడవడం ఏంటి, నేను అన్నాను, అరే బాబు ఒకటి ఏంటంటే, నాకు ఒక ఆన్లైన్ స్టూడెంట్ దొరికాడు అన్న ఆనందంలో ఉన్నాను. ఇంకొకటి ఏంటి, ఆయన 10,000 ఎక్కువ పంపాడు అంటున్నాడు కనుక నేను పంపాలి. అరే బాబు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను ఐ విల్ రిటర్న్ యువర్ మనీ, నేను పంపిస్తాను రా అని చెప్పాను. వాడా చూడండి, వాయిస్ కాల్ ఫోన్ కూడా చేశాడు. తర్వాత నేను స్కానర్ పంపాను, ఈ స్కానర్కు నాకు డబ్బులు పంపండి అని చెప్తాడు. నేను స్కానర్కు పంపితే అది పని చేయట్లేదు. ఓకే, ఏం చేశానంటే, నీ ఫోన్పే ఇవ్వరా అని చెప్పి అడిగాను. ఫోన్పే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వితౌట్ సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే వాడు ఏం చేశాడు, నన్ను నమ్మించాడు. ఏమని నమ్మించాడు, నేను 24,999 పంపాను, అది గూగుల్ పేలో పంపాను అని చెప్పడం వల్ల వితౌట్ సెకండ్ థాట్, ఇక చూడండి, నేను 10,000 పంపాను. ఎందుకంటే నేను ఏ భ్రమలో ఉన్నానంటే, వాడు 24,999 పంపాడు కనుక 10,000 ఐ కెన్ సెండ్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే ఎక్స్ట్రా పంపాడు కనుక ఆ డబ్బులు పంపాలని అకౌంట్లో ఉన్నాయని చెప్పి నేను నా అకౌంట్ చెక్ చేసుకోకుండా 10,000 పంపాను.
ఫస్ట్ ఏం చేశాడు వాడు, నన్ను ఖుషి చేశాడు, నన్ను సంతోషపెట్టాడు. బై జాయినింగ్ మై కోర్స్, నేను జాయిన్ అయ్యాను, మీకు ఇన్ని డబ్బులు పంపానండి అన్నాడు. నేను ఇన్ని డబ్బులు పంపాను అనగానే వాడు ఏడుస్తున్న సీన్ క్రియేట్ చేసి ఏం చేశాడంటే నన్ను ట్రాప్ చేసి నేను 10,000 పంపేలా చేశాడు. కానీ నా అదృష్టం కొద్దీ అకౌంట్లో అన్ని డబ్బులు లేకపోవడం వల్ల ఇన్సఫిషియెంట్ ఫండ్ అని ఆగిపోయింది. లేకపోతే నా అకౌంట్లో 10,000 ఉంటే నా 10,000 స్వాహా. అసలు విషయం ఏంటంటే వాడు డబ్బులు పంపలేదండి, వాడు డబ్బులు పంపలేదు. ఈ స్కామర్ అనేటోడు డబ్బులు పంపలే. కానీ చూడండి, వాడు డబ్బులు పంపినట్టు ఇలాంటిది ఒకటి చూపించాడు. డబ్బులు నేను పంపాను 24,999 టైంతో సహా ఇక్కడ చూపిస్తుంది. అలా తయారు చేశాడు వాడు. అంటే గూగుల్ పేలో పంపాను అంటాడు. అరే నువ్వు నాకు డబ్బులు పంపలేదురా బాబు అని చెప్పాను, నాకు అకౌంట్కే డబ్బులు రాలేదని చెప్పి నేను నా అకౌంట్లో కేవలం 324 రూపాయల 37 పైసలే మాత్రం ఉన్నాయి అని చెప్పి, అది కూడా తెలివిగా కాస్త బుర్ర అంటే ఆ 10,000 పోయి ఉండేవి అందులో ఉంటే, అకౌంట్ నెంబరు కనబడకుండా చేసి ఇలా స్టేట్మెంట్ పంపాను. నేను అప్పటిదాకా వాడు జెన్యూన్ స్టూడెంటే అనుకున్నాను. తర్వాత నేను పెట్టిన మెసేజ్ ఏంటంటే బాబు తుమారా పైసా ఆయా నహీ హై, ఏ హమారా అకౌంట్ స్టేట్మెంట్ అని నేను అకౌంట్ స్టేట్మెంట్ పంపాను. తర్వాత నేను మెసేజ్ పెట్టాను ఏంటంటే హమారా సాత్ ఆప్ కిల్వాడ్ కర్ రహా హై క్యా, అంటే నాతో నువ్వు గేమ్స్ ఆడుతున్నావురా అని చెప్పి మెసేజ్ పెట్టాను. నో రిప్లై. వీడు ఒక పెద్ద స్కామర్. అంటే ఇలా చేస్తాడు. ఎస్పెషల్లీ వాడి టార్గెట్ ట్రైనర్స్ ఉన్నట్టున్నారు. ఎందుకంటే నేను కోర్స్ కొన్నా అంటాడు, కొన్నాను కానీ నేను ఇంత పంపాల్సింది ఎక్స్ట్రా పంపాను బై మిస్టేక్, రీఫండ్ చేయండి, నాకు నా ఎక్స్ట్రా డబ్బులు పంపండి అని చెప్పి డ్రామా క్రియేట్ చేస్తాడు. ఆ డ్రామాకు పడిపోయామా అవుట్, మన జేబు ఖాళీ అవుతుంది. అప్పటిదాకా ఆ 5 నిమిషాలు వాడేడ్చాడు, తర్వాత మనల్ని ఏడిపిస్తాడు. సో మిత్రులారా, బీ కేర్ఫుల్. ఇలాంటి రాస్కెల్స్ ఉంటారు. నా అకౌంట్లో డబ్బులు లేకపోవడం ఒక అదృష్టమైంది, లేకపోతే ఆ 10,000 అలా వెళ్ళిపోయేటి. వీడు ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇట్లనే మెసేజ్ పెట్టాడు. ఏంటంటే నాకు గూగుల్ పేనే ఉంది, మనది ఫోన్పే, గూగుల్ పేనే ఉంది ఫోన్పే లేదు అని చెప్పి నాతో 2-3 సార్లు డ్రామాలు ఆడాడు. సో అది ఒక 6 నెలల క్రితం. నేను పట్టించుకోలేదు, ఎందుకో ఇదేదో ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ వాడు పేరు మార్చుకొని రియా శర్మ అని పేరు మార్చుకొని ఇలా చేశాడు. లక్కీలీ నేను ఎస్కేప్ అయ్యాను. మీరు ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దండి. థ్యాంక్ యూ సో మచ్.